ఇట్స్ నిహిరాస్ థర్డ్ బర్త్డే. సో మార్నింగ్ లేచేసి మేము ఇలా ఉయ్యాల సెటప్ చేసాం సర్ప్రైజ్ ఇద్దామని. రోజు లేటుగా లేచేది, ఇవాళ మాత్రం ఎర్లీగా లేచి కూర్చుంది. సో ఎలాగో మేనేజ్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్నాం, ప్లీజ్ వెయిట్ చేయమని చెప్పి మేనేజ్ చేసేసి అనమాట. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఎగ్స్ అండ్ బనానా తీసుకొచ్చి ప్యాన్ కేక్ చేశాను. అండ్ ఇది తన అవుట్ఫిట్. ఫ్రాక్స్ వద్దని చెప్పి తను ముందే ఫిక్స్ అయిపోయింది ఇదే డ్రెస్ వేసుకోవాలని. సో నో చాయిస్ అనమాట. అగైన్ ఇంకో సర్ప్రైజ్. తను ఎప్పటి నుంచో పింక్ బ్యాగ్ అడుగుతుంది. ఆల్రెడీ తనకు పింక్ బ్యాగ్ ఉంది, అది పార్ట్ చేసేసింది. అని చెప్పి ఈ పింక్ ఆర్డర్ పెట్టి చాలా రోజులు అవుతుంది, బట్ అలా ఉంది కదా అని జస్ట్ సేవ్ చేసేసాను అనమాట. అండ్ ఇవాళ బర్త్డే డెకరేషన్ కూడా పింక్ అండ్ పర్పుల్ విత్ బటర్ఫ్లై థీమ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాగ్ కూడా సేమ్ పింక్ అండ్ పర్పుల్ బటర్ఫ్లై. అండ్ వెళ్ళే దారిలో మేము పీనట్ చిక్కీస్ తీసుకున్నాము, చాక్లెట్స్ ఎలా లేదంట. సో అలాంగ్ విత్ దట్ ఇది టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొస్తుంది తను కూడా. సో ఏదైనా ఇద్దాము అని అప్పటికప్పుడు అనుకొని మ్యాజిక్ ప్యాడ్స్ తీసుకున్నాము. అండ్ వెల్కమ్ ఎంత బాగుంది కదా, వెళ్ళగానే అలా బోర్డు మీద హ్యాపీ బర్త్డే నీకు చాలా బాగుంది. చెప్పు. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, వెళ్ళి తనని తీసుకొని వచ్చేసాను నేను ఫ్రెష్ అయిపోయి. లోపల సో ఇంకా తనని ఆఫ్టర్నూన్ స్లీప్ పడుకోబెట్టేసి నేను వెంటనే డెకరేషన్ స్టార్ట్ చేసేసాను అనమాట. బ్యాడ్ లక్ ఏంటంటే మా ఆయనకి కంటిన్యూస్గా మీటింగ్స్ ఉండి తనకు అవ్వలేదు. సో నేనే చేసుకోవాల్సి వచ్చింది. నేను అదే హెల్ప్ తీసుకున్నాను. బట్ స్టిల్ నాకు ఈ బెలూన్స్ చాలా టఫ్ అనిపించింది. సో లాస్ట్లో బట్ మొత్తం మా ఆయన వచ్చి సెటప్ చేశాడు. నేను జస్ట్ బెలూన్స్ ఒకటే రెడీ చేసి పెట్టాను. అండ్ పిక్చర్స్ తీసుకుని బర్త్డే స్టార్ట్ చేసాను. అపార్ట్మెంట్ పిల్లలందరూ పిలిచాం. ఇదే ఫస్ట్ టైము, ఎప్పుడు ఇంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకోలేదు. నిహిరా అయితే చాలా ఎంజాయ్ చేసింది. సో చాలా బాగా జరిగింది. అపార్ట్మెంట్ పిల్లలందరికీ సేమ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము, అలాంటి స్నాక్స్. సో వాళ్ళు వెళ్ళిపోయాక మేము డిన్నర్ చేసేసి డే ఎండ్ చేసేసాము.